బాలారిష్టాలకు కూడా మొదటి 2.5 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 8 సంవత్సరాలని, 12 సంవత్సరాలు ఇట్లా చాలా చెప్పబడుతున్నాయి. చాలా చాలా గ్రంథాల్లో కూడా రకరకాలుగా రాయడం. అసలు ఎన్ని సంవత్సరాలు మనం పరిగణలోకి తీసుకోవాలంటారు? మనం చెప్తూ ఉండేదే బాలారిష్టము అన్నాం. బాల అరిష్టము అనేటువంటిది కేవలం 8 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. బుడ్డిన మామూలుగా సహజంగా కూడా ఎవరైనా ఒక బిడ్డ జన్మించినప్పుడు 8 సంవత్సరాలు అంటాం. 8 సంవత్సరాలు ఎప్పుడు బిడ్డ జన్మించిన తర్వాత జన్మించక ముందా అని మనం చూసుకోవాలి. సహజంగా కూడా మనం శాస్త్రంలోకి వెళ్ళినట్టయితే గర్భాష్టమేషు అంటాం. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం కానీ, అదే రకంగా ఏదైనా ఒక అన్నప్రాసన కానీ, ఇవన్నీ మనం బిడ్డ పుట్టిన తర్వాత చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి బిడ్డకి 7 సంవత్సరాల 3 నెలలు వచ్చే వరకే బాలారిష్ట దోషము అంటాం. అంతేకాని మనం అనుకున్నట్టుగా 8 ఏళ్ళు ఉంటాయి, 12 సంవత్సరాలు ఉంటాయి అనేటువంటిది ఎక్కడ కడుపుతో ఉన్న సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సహజంగా ఇప్పుడు చూడండి గ్రంథాల్లో ఉంటాయి అన్నమాట. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత అంటారు. సహజంగా బ్రాహ్మణులు కొంతమంది ఉపనయనం చేస్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళకి ఎలా లెక్కేస్తారు అంటే 7 సంవత్సరాల నుండి 3వ నెల పెట్టగానే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. మరి 8 సంవత్సరాలలో చేయాలి కదా, 8 సంవత్సరాలు నిండిన తర్వాత చేయాలి కదా అనేటువంటిది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో ఆ రోజు నుంచి 8 సంవత్సరాల లోపు మాత్రమే బాలారిష్ట దోషం పరిగణిస్తుంది.